హాయ్ హలో స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ వెల్కమ్. మరి డే 17గా మనం ఒక పళ్ళ దుకాణం దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడతాం, పళ్ళ దుకాణం దగ్గరికి మనం అందరం జనరల్గా వెళ్తాం, అక్కడ ఎలా మాట్లాడాలి అనేది వీడియో అనమాట. ఏంటంటే మన పళ్ళ దుకాణానికి మర్యాదపూర్వకంగా చక్కగా మాట్లాడాలి హిందీ అనేది నా ఉద్దేశం. చూడండి, క్యా ఆప్కే పాస్ అచ్చే సంత్రే హై, సంత్రే అంటే నారింజలు కానివ్వండి, మరి కమలాలు ఈ జాతికి చెందిన సంత్రే అంటారు. మీ దగ్గర మంచి నారింజలు ఉన్నాయా? డజన్ సంత్రే కిత్నే దామ్ హై, డజన్ వెల ఎంత, ఒక డజను వెల ఎంత? 50 రూపాయే అంటే 50 రూపాయలు. ఎంతంట? 50 రూపాయలు అని చెప్పాడు. ముజే ఆధా డజన్ దే దీజియే అంటే నాకు ఒక అర డజను ఇవ్వండి. आपके केले के किसका भाव बेच रहे हैं, आप केले को किस भाव के बेच रहे हैं అంటే మీరు అరటిపళ్ళు ఎలా అమ్ముతున్నారు, మీరు అరటిపళ్ళు ఎట్లా ఏ ధరకు ఇస్తున్నారు అని అర్థం అనమాట. అరటిపళ్ళు ఎలా అమ్ముతున్నారు? 60 రూపాయే డజన్, డజన్ 60 రూపాయలు. ఎంతంట? డజన్ 60 అంటే 60. ఓకే, అలాగే కిత్నే కిమతి జరా కమ్ కరో, ఎంత రేటా, కొంచెం తగ్గించి భయ్యా అంటాం కదా. కిత్నే కిమతి, ఇంత రేటా, జర కమ్ కరో, కొంచెం తగ్గించండి, కొంచెం తగ్గించండి. ఓకే, టీకే 50 రూపాయే లేలో, సరే 50 రూపాయలకి తీసుకోండి. టీకే ఏక్ డజన్ కేలే దీజియే, సరే ఒక డజన్ అరటిపళ్ళు ఇవ్వండి. ఆప్కే పాస్ అంగూర్ హై, మీ దగ్గర ద్రాక్షలు ఉన్నాయా అని అడుగుతాం కదా. మన జనరల్ టాపిక్స్ ఇవి. ఏ కిలో 100 రూపాయే, అవునండి కిలో 100 రూపాయలు మాత్రమే. అగర్ కిలో దేదో జరా కమ్ కరోనా భయ్యా, అయితే ఒక కిలో ఇవ్వండి, కొంచెం తగ్గించండి అన్నాడు మర్యాదపూర్వకంగా. ద్రాక్ష కిలో ఇవ్వండి, కొంచెం రేట్ తగ్గించండి అని అడిగాను. టీకే ఔర్ లీజియే 60 రూపాయకో, సరేనండి తీసుకోండి, ఎంతకి? 60 రూపాయలకి తీసుకోమన్నాడు. ఓకేనా, చూడండి. టీకే అచ్చే భయ్యా ఫిర్ ఆవుంగి, సరేనండి, సరే అన్న మళ్ళీ వస్తాను అని చెప్పి చక్కగా ఈ పళ్ళు తీసుకొని బిల్లు కట్టాల్సిమా, బిల్లు కట్టి వెళ్తారనమాట. ఇలాగనే చక్కగా మీకు ఇలా స్పోకెన్ హిందీ ఈ రకంగా చదివితే కొంచెం ఐడియా వస్తుందని ఉదాహరణకి చెప్పడం జరిగింది. అలాగే స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.